చెవులు అందరూ దయచేయండి. నీ మాట మోటలుగా మాకు అందించమని. అయ్యా మాట్లాడుతుండగా నాయన చిరుసలు మరి చేసుకోండి ఆయన చదువులేని వాడిని జాగ్రత్తకు అని ప్రభు మీ మాటలే మోటలుగా మాకు అందించమని దానిన్న ప్రియకుమారి నేను చేస్తున్నాను నమ్ముతాను. ఆమేన్. అందరికి వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చాలు. చూడండి, ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో శోధన. ఈ శోధింపబడి వారందరికీ ఆయన మనకి సహాయం చేయగలవాడే ఉన్నాడు. చాలా మందికి శోధన వచ్చినప్పుడు చాలా మంది కృంగిపోతున్నారు, భయపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. కానీ ఇక్కడ దేవుడి వాక్యం ఏంటంటే ఎవరైనా సరే ఒకవేళ శోధింపబడితే ఆయన వాళ్ళకి సహాయకుడు. ఆయన కూడా శోధించబడ్డాడు కాబట్టి శోధించబడ్డ వారందరికీ శ్రమల్లో కూడా ఆయన మనకి తోడుగా ఉండి ఆయన మనకి సహాయము చేస్తాడు. అందుకనే 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. చదవండి. 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనం. ఎవరు లేరా చదివేవాళ్ళు? ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. తీర్పు చూడండి, ప్రియమైన దేవుళ్ళారా, ఈ శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు క్రైస్తవుడుగా మనకి అవి వచ్చినప్పుడు దేవుని అంటే మనం మహిమపరచాలంట. చూడండి, ఈ రోజుల్లో కుటుంబాల్లో శోధనలు, శ్రమలు. ఈ శ్రమలు మనం శ్రమల దినం అనుకుంటున్నాం కానీ ప్రతి కుటుంబంలో ప్రతి దినము ప్రతి సెకండ్ ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ. భర్తతో శోధన భార్య పడుతుంది, భార్యతో శోధన భర్త పడుతున్నాడు, పిల్లలు శోధన. కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి శోధన వస్తున్నప్పుడు చాలా మంది బలహీనైపోతున్నారు, పిరికివారైపోతున్నారు, భయపడిపోతున్నారు. చూడండి, ఇక్కడ దేవుని మనం మహిమపరచాలి. ఈ శోధన అనేది, శ్రమలు అనేది మానవులైన మనకు రాక మరి పశువులకు వస్తుందా చెప్పండి? దేవుడు మనం ఆయన ఈ లోకంలోకి వచ్చి శరీరానికి వచ్చినప్పుడు మరి మనందరినీ ఆయన ఒక రాజ్యంలోకి తీసుకెళ్ళాలి కాబట్టి మరి లోకంలోకి వచ్చి ఆయన మాదిరిగా మనకి అనేకమైన శ్రమలు, అనేకమైన నిందలు, అవమానాలు పొందాడు. ఆయన తీరా ఆయన పాపం చేశాడంటే ఆయన తప్పు చేసింది ఏమి లేదు. మరి ఏ తప్పు చేయకుండానే ఆయన ఎన్నో శ్రమలు పొందాడు. ఎవరి కోసం అంటే మరి మన కోసమే. నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆయన శ్రమలు పొందాడు. ఆ శ్రమల్లో ఆయన ఏం చేయాడంటే దేవుడు రాజ్యానికి వెళ్ళాడు. అందుకే ఎవరైనా సరే శ్రమలు వస్తున్నాయి అంటే, నిందలు వస్తున్నాయి అంటే, అవమానాలు వస్తున్నాయి అంటాయి, గొప్ప భాగ్యం ఎంచుకోవాలి. మోషే ఐగుప్తు ప్రజలతో ఐగుప్తు సుఖభోగం అనిపించకంటే దేవుని బిడ్డల దగ్గర నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు, శ్రమలకు మేలు అనుకున్నాడు. మోషే నింద గొప్ప భాగ్యం. చూడండి, ఈ రోజుల్లో
నిందలు వస్తున్నాయి. అది గొప్ప భాగ్యం ఎంచుకోవాలి. శ్రమలు మేలుగా మారతాయి. ఈ రోజుల్లో అనేకులు ఏంటి నాకే ఈ శ్రమలు వస్తున్నాయి, నాకే ఈ నిందలు వస్తున్నాయి అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు, పిరికివారు అయిపోతున్నావు. కానీ ఇలా నీకు ఎంత శోధించబడితే బైబిల్ అంటదు, నువ్వు శోధించబడినట నువ్వు సూర్యుని వల్లే మారిపోతావంట. నీకెంత శోధన వస్తుంది అనుకోండి భర్త ద్వారా, ఆ భర్త ద్వారా నువ్వు ఎంత భక్తి నేర్చుకుంటున్నావు అనేది నీకు అర్థం కావట్లా. కొన్ని కుటుంబాల్లో భర్త ద్వారాగా భక్తి నేర్పుతాడు దేవుడు. కొన్ని కుటుంబాల్లో భార్య ద్వారా భక్తి నేర్పుతాడు. కొన్ని కుటుంబాల్లో పిల్లల ద్వారా భక్తి నేర్పుతాడు దేవుడు. నీకు ఓర్పు సహనం కావాలంటే, నీకు తగ్గింపు కావాలంటే మనకు శోధనలు రావాలి, ఇరుకులు రావాలి, ఇబ్బందులు రావాలి, లేమి రావాలి, కరువు రావాలి. ఇవన్నీ మనకు వచ్చినప్పుడే మనం మనం దేవుడిని దేవుడు మనం మహిమపరచాలి, దేవుని కనపరచాలి. కానీ ఈ రోజుల్లో అనేకులు దేవుని అందుకని ప్రభుత్వం మనం దేవుని వచ్చే మనం దేవుని మహిమపరచాలి. చూడండి, ఇంకో మాట ఉంటుంది పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. చాలు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినా మీరు ధనిలే. వారు బెదిరింపులకు భయపడకండి, కలవరపడకండి. చూడండి, ఈ రోజుల్లో కలవరపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. మారుమనసు పొందినావు, ప్రభు నమ్ముకున్నావు, ఎలా సరే మంచి భక్తి చేయాలనుకుంటున్నావు, నువ్వు మంచి భక్తి చేయాలని ఆశపడుతున్నావు, దేవుని క్రమంగా ఆశపడుతున్నావు. ఒకవేళ నీకు శ్రమలు వస్తున్నాయేమో, శోధన వస్తుందేమో, నిందలు వస్తున్నాయేమో అని నువ్వు కలవరపడకూడదు, భయపడకూడదు. చూడండి, శోధించిన వారికి ఆయన సహాయకుడు. గమనించండి, ప్రభుని కలిగిన మనం దేవునికి వచ్చే మనం ఈ రోజుల్లో అనేకులు కలవరపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. అసలు క్రైస్తవులు మనం దేహ పరిధిలో ఏమి వచ్చినా కానీ మనం భయపడకూడదండి. దేహానికి వ్యాధి వచ్చినా నువ్వు భయపడక్కర్లా. కొంతమంది చిన్న బలహీనత రాగానే వెంటనే గడగడగడగడలాడిపోతారు, భయపడిపోతారు. ఎన్ని ఆలోచన వస్తాయో. చిన్న బలహీనత రాగానే ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తారో, ఎన్నిసార్లు పరీక్ష చేసుకుంటారో. ఎందుకు ఆ కలవరము, భయపడుతున్నారు. నేను కూడా ఒకసారి నాకు కిడ్నీ ప్రాబ్లం అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అంటే నొప్పి వస్తుంది, బాగా విపరీతమైన నొప్పి వస్తుంది. డాక్టర్ గారు పరీక్ష చేశారు. చేసి స్కానింగ్ ఎదిస్తే బాబు కిడ్నీలోంచి బాటర్లోకి వెళ్ళి రాళ్ళు, చాలా డేంజరు. కిడ్నీలో ఉన్నా కానీ అంత పెద్ద ఇబ్బంది కాదు, కానీ కిడ్నీలో నుంచి బాటర్లోకి వెళ్ళి రాళ్ళు చాలా డేంజర్. అవి కానీ మరి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకేమో మరి ఆపరేషన్ చేద్దామంటే నీకు ఆల్రెడీ నాకు గుండె హాల్స్ ఒక టెంట్ వేసారు నాకు. నీ గుండెకి టెంట్ వేసారు, హాల్ వేసారు. ఇప్పుడు ఏమొచ్చాయి, కుదరదు. ఒక 6 నెలల వరకు కూడా నీకు ఆపరేషన్ చేయకూడదు. ఈ లోపల ఏమన్నా కానీ ఒకవేళ నీకు నోటెమిటి పసు వస్తుంది, నీకు ఎడపక్క కానీ కుడిపక్క కానీ ఇప్పుడు నొప్పి వస్తుంది, డొక్కలు నొప్పి వస్తుంది. బాగా వచ్చింది అనుకో వెంటనే నువ్వు హాస్పిటల్కి వచ్చే, లేకపోతే ప్రాణానికి అపాయము, అది పగిలిపోద్ది అన్నాడు. ఆ డాక్టర్ గారు చెప్పిన మాట విన్నప్పుడు నాకు చాలా కలవరం వచ్చింది, భయం వచ్చింది. చాలా భయపడిపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నొప్పి వచ్చినప్పుడల్లా కంగారు పడిపోతున్నాను. అప్పుడు మన నాయకులైన మన దైవజనులు అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా డాక్టర్ ఇలా చెప్పారయ్యా, నాకు భయం వస్తుందయ్యా అంటే,
అయ్ నువ్వు సేవకుడు కదండి, ప్రార్థన చేసుకో అన్నారు. నిజంగా ఆ మాట ఎంత ధైర్యం నాకు అనిపించిందంటే, యేసయ్యా ఆయన నీకు అసాధ్యమైనది ఏం లేదు కదా, నువ్వు సమస్తము చేయగలవు కదా అని చెప్పి అప్పుడు నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నిజంగా ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. కానీ మన ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత వచ్చిందని చదువుతాం గానీ దాన్ని నమ్మం. లేఖనం చదువుతున్నాం. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత అని. కానీ నమ్మి ప్రభా నువ్వు పొందిన దెబ్బలు బట్టి నాకు స్వస్థత ఇవ్వా ప్రభా అని చెప్పి ఆ దేవుని సన్నిధిలో కూర్చొని అలా కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేసుకుంటే ఆ నొప్పి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒక్క 2 సంవత్సరాలు అయిన తర్వాత నాకు కల వచ్చిందండి. ఏంటంటే నా కడుపులో ఉన్న రాళ్ళన్నీ నా నోటి ద్వారాగా నా 2 చేతులు వాంతొచ్చింది. 2 చేతులు పట్టుకుంటే ఆ రాళ్ళు పడిపోయింది. కలలో స్తుతిస్తున్నాను దేవుడిని. ప్రభా నీకు వందనాలు. నా రాళ్ళని తీసేసావా ప్రభా! నీకు వందనాలు ప్రభా! అని చెప్పి దేవుడిని స్తుతించానండి. చూడండి, ప్రభువుని కలిగిన మనం దేవుని సన్నిధికొచ్చిన మనం ఇంకా మనం ఎందుకు కలవరపడుతున్నాం? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడు. ఆ! మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడిన మీరు ధన్యులే. ఒకవేళ ఒక వ్యాధే కాదు, ఒకవేళ శోధన, భర్త నిన్ను అనుమానిస్తున్నాడు, అనుసందర్భంగా మాట్లాడుతున్నాడు. కొంతమంది భర్తలు కొట్టరు గాని కత్తిపోట్లైన మాటలు కలవరకాలన్నట్టుగా మాటలతో కొంతమంది భార్యని బాధ పెడతారు. అది శ్రమ. అయినా పర్లా సిగ్గుపడక దేవుని మహిమపరచు. సహించుకో, ఓర్చుకో. నువ్వు ధన్యురాలవుతావు. ఏదో రోజున తన మనోనేత్రాలు దేవుడు తెరుస్తాడు. ఆ విశ్వాసం మనకుండాలి. నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను తప్పు పడుతున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు. నాకు నాకు భర్తొద్దు, ఈ పిల్లొద్దు, ఈ ఇల్లొద్దు, ఏమొద్దు అని చెప్పి వెళ్ళిపోయేసి కొంతమంది కోట్ల మంది కనపడుతున్నారు ఈ రోజుల్లో. చూడండి, ప్రభుని కన్నా మనం దేవుని వచ్చిన మనం దేవుని విశ్వాసం ఉంచి నువ్వు కలవరపడక మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? చూడండి, కొన్నిసార్లు అపవాది మనల్ని కలవరపెట్టిద్ది, భయపెట్టిద్ది. అందుకే మోషే సిరిబుద్ధి కలిగి ఉన్నాడంట. అందుకే ఐగుప్తు సుఖభోగాల కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. చూడండి, నింద పడ్డప్పుడు గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. దేవుని వాక్యం చెబుతుంది. నేను కొంతమంది చెబుతుంటాను, ఈ రోజుల్లో వాక్యం వింటున్నావు గాని, బైబుల్ చదువుతున్నావు గాని, బైబుల్ అనుసరిస్తున్నారా? చదువుకోవడానికైనా బైబులు, చెప్పడానికైనా బైబులు, బైబిల్‌లో ఉన్న ప్రతి వాక్యము నాలోకి నాలోకి ప్రతి వాక్యం, ప్రతి ఒక్క మాట నాలోకి తీసుకోలేను. నువ్వు చదువుకున్నప్పుడు ఉదయకాలం గాని, మధ్యాహ్నం గాని ఏ టైంలో బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రభువా నాతో ఏం మాట్లాడతావు? నీ వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నావు? బలపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకొని వాక్యం తీసి వాక్యం మాట్లాడి వాక్యం నువ్వు చదివితే దేవుడి వాక్యం మనతో సూటిగా మాట్లాడదండి. ఈ రోజుల్లో చదువుతున్నారు. 1, 2, 3 ఒకళ్ళైతే బైబిల్ 2, 3 సంవత్సరాలు చదివేస్తారు. ఒకళ్ళైతే 6 నెలలు చదివేస్తారు బైబిల్ అంతా. బైబిల్ చదవటం కాదు గానీ బైబిల్ ఉన్న మాటలు మన జీవితంలో మనం తీసుకుంటే నిజంగా ఎంత మేలు పొందుతామంటే దేవుడి వాక్యం నమ్మదగింది. దేవుడి మాట నమ్మాలి మనం. అందుకే అబ్రహాము దేవుడు నమ్మిన గాక నీతిగా ఎంచబడిందని చెప్పింది వాక్యం. దేవుడు వాక్యాన్ని మనం నమ్మినప్పుడు మనం ప్రతిఫలం మనం చూస్తాం. దేవుడి మాట మనం నమ్మకపోయినప్పుడు వాక్యం వింటున్నావు గాని, మరి దేవుడి మీదకి వెళ్తున్నావు కానీ వాక్యాన్ని నమ్మినప్పుడే ఆ క్రియ అనేది మనలో జరిగింది. వాక్యం నమ్మడం సేపు క్రియ మనలో జరగదు. చూడండి,
యేసు ప్రభువారు మరి ఆయన శరీరధారిగా వస్తున్నప్పుడు ఆ జనులు గుంపులుగా ఉన్నారంట. అయితే ఒక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ మరి అనేకమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. తన డబ్బంతా వ్యయపరుచుకుంది. లాస్ట్‌కి ఇక దేవుడు ఇంకెవరు దిక్కులు ఈ డాక్టర్ వల్ల కాలేదు. ఆ దేవుడన్నా నన్ను ముడతాడు. ఆయనన్నా నాకు స్వస్థపరుస్తాడు నమ్మి విశ్వాసంతో వచ్చి ఏం చేసిందంటే ఆయన ప్రార్థన చేయలా. ఆమెకున్న విశ్వాసమేనండి. కానీ అంగి ముట్టుకున్నా నాకు స్వస్థ వచ్చిందని చెప్పి తన అంగిని ముట్టుకుంది. ఇప్పుడు అంటున్నాడు ప్రభు అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టిందో అంటున్నాడు. అక్కడ జనాలు గుంపులుగా ఉన్నట్టు కనపడుతున్నారు చెప్తుంది వాక్యం. ఆ శిష్యులు అంటున్నారు, ఇదేంటి జనం గుంపులు ఈయన మీద పడుతుంటే నన్ను ఎవరు ముట్టారు అంటాడేంటి అనుకుంటున్నారు శిష్యులు. అయితే ఆయన అంటున్నాడు, నన్ను ముట్టారు, నాలో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళింది అన్నాడు ప్రభు. వీళ్ళలోకి ఎందుకు వెళ్ళలేదు ఆయన ప్రభావం? ఆయన శక్తి వీళ్ళలోకి వీళ్ళందరిలోకి ఎందుకు వెళ్ళలేదు? ఆయన శక్తి, ఆయన పునరుద్ధార శక్తి. చూడండి ఆశ గల ప్రాణాన్ని దేవుడు గుర్తుపరుస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మనకు సహాయకుడు. శోధించిన వారిని ఆయన సువర్ణమని మారుస్తాడు. శోధించిన వారికి ఆయన సహాయం చేస్తాడు. వ్యాధి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వచ్చింది. దేవుడు నన్ను స్వస్థపరచగలడు అని నమ్మింది, విశ్వాసించింది, ఆయన అంగి ముట్టుకుంది కదా. చూడండి ప్రభువునందు మరి వీళ్ళందరికి ఎందుకు కార్యం జరగట్లేదండి? నువ్వు కలవరపడుతున్నావు, నువ్వు భయపడిపోతున్నావు. చిన్న వ్యాధులకి, చిన్న సమస్యలకి కలవరపడిపోతారు. కొంతమంది కోర్టుకి వెళ్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, పంచాయతీ పెడతారు, 10 మందికి చెబుతూ ఉంటారు. కానీ అలా చెప్పటం వల్ల దేవుడు చేతగానివాడేనా? దేవుడు చేయలేడా నీ కార్యము? చూడండి, అది కరెక్ట్ కాదని వినాలి. కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకుంటారు, ప్రతి విషయం ఫోన్ చేసి అలాగా ఇలాగా అన్ని చెప్పుకుంటారు. కానీ అది కూడా కరెక్ట్ కాదండి. మన కన్న తండ్రి, మనకు దేవుడు ఉన్నాడు. నీకు ప్రతిదీ కూడా దేవుడు చెప్పుకుంటే ఆయన మనకు సహాయకుడు. కానీ ఆయనకు చెప్పుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే మనసులు చెప్పుకుంటున్నాం. మనసులు చెప్పుకోవటం వల్ల మనకి ప్రయోజనం ఏముండదండి. ఇంకా మనం అల్లరి పాలవటం తప్ప దానివల్ల మనకి ఏం లాభం లేదు. వాక్యం ఏంటది కదా, మనుషుల సహాయం వ్యర్థము, రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశించడం ఎంతో మేలు అంటుంది వాక్యం. చూడండి, ఈ రోజుల్లో అనేకులు ఈ శ్రమలలో, ఇరుకుల్లో, ఈ శోధనలో కలవరపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. కలవరపడకూడదు, భయపడకూడదు. దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఎప్పుడు దేవుడు మనకు తోడే ఉంటాడంటే ఎప్పుడైతే మనం దేవుడిని నమ్ముతామో, వాక్యాన్ని నమ్ముతామో, అప్పుడు దేవుని యొక్క చర్య మన పట్ల జరిగింది. మన వాక్యం నమ్మనంత కాలము చర్య మన పట్ల జరగదు, ఆయన ప్రభావం మనలోకి రాదు. చూడండి, కానీ శోధన అనేది, మరి ఇరుకులు అనేది మనకి వస్తా ఉన్నాయి. ఈ రోజున ఎక్కడ చూసినా మరి శోధన ఎక్కువగా, భర్త ద్వారా శోధన, భార్య ద్వారా శోధన, పిల్లల ద్వారా శోధన, ఇరుగు వారి ద్వారా శోధన, పొరుగు వారి ద్వారా శోధన, అవమాన మాటలు, నిందలు ఎన్నో వస్తా ఉన్నాయి. కానీ ఎన్ని వస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు. అవి రావని కాదు, వస్తాయి. కానీ అవి వచ్చినప్పుడు నువ్వు స్థిరంగా నిలబడి దేవుడి వాక్యం నమ్మి నువ్వు దేవుడి చుట్టూ తిరిగితే, నిలబడితే వచ్చిన శ్రమ వచ్చినట్టుగానే అది సంతోషంగా మారిపోద్ది. అందుకే దుఃఖపడి వారు ధనులు, వారు ఓదార్చబడతారని ప్రభు చెప్పిన మాట అది. ఈరోజు శ్రమ వస్తే నువ్వు దుఃఖపడుతున్నావా? వ్యాధిలో నువ్వు నలిగిపోతున్నావా? అప్పుల్లో నలిగిపోతున్నావా? అలా నలిగి విరిగి దేవుడు ఆలస్యం చేయడు. ఏదో రోజున మనకి సహాయము చేస్తాడు.
అప్పుడు వరకు మన నిరీక్షణతో విశ్వాసంతో మనం కానీ ఉండగలిగితే మీరు గొప్ప జయాన్ని మనం చూస్తాం. చూడండి ఇక్కడ 120 కీర్తనలు మాట చక్కని మాట చదవండి. ఫస్ట్ వచ్చును కీర్తన గ్రంథము 120. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. చాలు. చూడండి, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన పొందిన ఆ దెబ్బల వల్ల ఆ శ్రమలను తండ్రి తలుచుకుంటున్నాడు ఆయన. అందుకే ఆయన అలా మేకులు కొడుతున్నా గాని, అలా బల్లెపోటు పొడుతున్నా గాని, ఆయన ఈపు నాగల వల్ల దున్నబడుతున్నా గాని, అంత శ్రమలలో ఆయన ఓర్చుకోవడానికి సహాయం ఎవరంటే దేవుడే, తండ్రి అయిన దేవుడే. అందుకే ఆయన అంతగా అంతగా నిలబడగలిగాడు ఆయన ఆయన వచ్చిన శ్రమలలో. మరి మనకొచ్చిన శ్రమల్లో కూడా మనం కూడా నిలబడాలంటే పిల్లరా, ఆయన్ని నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుడి దగ్గర కూర్చో. నీ భర్త నిన్ను శోధిస్తున్నాడా, అనుమానిస్తున్నాడా, నిందలేస్తున్నాడా, కూర్చో. నీ భర్త లేని సమయంలో ఏకాంతం కూర్చో. ప్రభువా ఏంటి నాకు ఇది, ఏంటి నాన్న నాకు ఈ శోధన ప్రభువా, ఏంటి నాకు ఇది, ఏంటి బాధ ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకుంటే అబ్బా నీకు ఎంత సంతోషాన్ని ఇస్తాడో, ఎంత సమాధానం ఇస్తాడో, ఎంత కార్యం చేస్తాడో చెప్పటానికి ఇది. గమనించండి, ఈ శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నువ్వు ప్రభుని ఆశిస్తున్నావా? ప్రభు మీద నువ్వు ఆనుకుంటున్నావా? ప్రభు మీద నువ్వు ఆనుకుంటే, ప్రభుతో నువ్వు నడిస్తే అబ్బా ఎంత అనుభవం వస్తుందండి. హానోకు దేవుడితో నడిచిపోయినందండి. నువ్వు ప్రభుతో నడుస్తుంటే అబ్బాయి ప్రతిదీ కూడా నీకు ఒక సంతోషంగా మారిపోద్ది. అవి శ్రమలు అనుకో, ఆ ఇరుకులు అనుకో, ఆ ఇబ్బందులు అనుకో. అందుకే పౌలు గారు నేను ఇప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు అంట పౌలు గారు అంటే. మీరు గమనించండి, దేహ పరిధిలో వచ్చే ఏ వ్యాధికి మనం భయపడకూడదండి. మీరు ఏ వ్యాధికి నువ్వు భయపడద్దు. కానీ మన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుని ఉంటే బైబిల్లో దావీదు అంటాడు 39 కీర్తనలో, నా నాలుకతో పాపం చేయకున్నట్టు నా మార్గాలు జాగ్రత్తగా చూసుకున్నాను. నోటి ద్వారా పాపము చేయకుండా నువ్వు జాగ్రత్త పడు. చూడండి, దేహ పరిధిలో ఉన్న వ్యాధులను భయపడక్కర్లా. నోటి ద్వారాగనా, కంటి ద్వారాగనా, ఆలోచన ద్వారాగనా, క్రియ ద్వారాగనా నువ్వు ఏదైనా పాపం చేస్తే దానికి భయపడు. అందుకే ఏమంటాడు, ఆయన అడుగుజాడని లెక్కించును కదా, నేను అబద్ధంగా తినేయాలని మోసం చేయడానికి నా కాలు తరబడిన ఆయన నాయమైన తాసులు చూసిన కదా భయపడుతున్నాడు. ఏమి దేనికి భయపడాలంటే పాపానికి భయపడాలండి. కోపం వస్తుందా, నాకు కోపపడుతున్నాను, ఈ కోపం నుంచి నాకు దైవీయ ప్రభావాన్ని భయపడు. కోపం నుంచి జయం అడుగు దేవుడిని. ఓ తమ్ముడు నిన్న సాక్షి చెప్పాడు, మామూలు కోపం ఉండదంట ఆ తమ్ముడికి. ఎంత కోపం, భార్య ఒక మాట, నా పిల్లలు ఒక మాట, పిల్లలంట పట్టుకుని ఎత్తిసేస్తారంట, అంత కోపిష్టి అంట. ఏమయ్యా చెప్పు నీ సాక్ష్యం అంటే ఏం చెప్తున్నానంటే, నేను మారు మోసపోయింది నాకు మొట్టమొదటి ప్రభుని అడిగానంట, అయ్యా నా కోపం నాలో ఇంతగా విపరీతమైపోతుంది, వీటి మీద నాకు విడుదల కావాలి, వీటి మీద నాకు జయము కావాలని ప్రభుపాదలు పట్టుకుని అడిగాడంట. చెప్తే దేవుడు ఆయన 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు మారుమోసిపోయిన కాంచి తన ప్రార్థన ఏంటంటే నా కోపం మీద నాకు జయము కావాలి. ఈ కోపమే నా తండ్రిని బాధ పెడుతున్నా, ఈ కోపమే నా తల్లిని బాధ పెడుతున్నా, ఈ కోపమే నా భార్యని బాధ పెడుతున్నా, ఈ కోపమే నా పిల్లలు బాధ పెడుతున్నా, ఈ కోపం వల్ల సమాజాన్ని కూడా నేను బాధ పెడుతున్నాను. నేను ఈ కోపం మీద, మాట్లాడే పడే స్వభావం మీద నాకు విడుదల కావాలని చెప్పి అతను పట్టుదల బట్టి ప్రార్థించాడంట. సాకు చెప్పబోయా అంటే నిన్న సండే ఆదివారం చెప్తున్నాడు, నాలో 100% ఉండే కోపాన్ని దేవుడు దయని బట్టి 75% తీసేశాడు. ఇంకా ఒక 15% నాలో కనపడుతుంది. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి.
ఎప్పుడైతే ఈ కోపం ఈ పోయిందో నా కుటుంబంలో శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది, ప్రేమ వచ్చింది, ఐక్యత వచ్చింది. చూడరా, అలాగే సహోదరి సహోదరులారా, యవనస్తులారా, ఎప్పుడైనా సరే నీ వెలుతును గ్రహించావా? దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నావా? దేవుడి మీద ఆనుకుంటున్నావా? కలవరపడబాకు, భయపడబాకు. ఒకవేళ అది వ్యాధి ద్వారా నీకు శ్రమ వస్తుందా? ఏం భయపడొద్దు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థ వచ్చింది. అయ్యా, నువ్వు నన్ను ముట్టు, 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీని ముట్టావు కదా, నన్ను ముట్టవా అని ప్రభుని అడుగు. ఆనాడు చేయటమే కాదు, ఈనాడు కూడా ప్రభు మన పట్ల కార్యం జరిగిస్తాడు. దేహవరదలో డబ్బు పోయిందా? భయపడబాకు. ఎంత ధనం పోయినా పర్లేదు, ఎంత ఆస్తి పోయినా పర్లేదు, కానీ నువ్వు ఇతర ఆస్తిని ముట్టుకోబాకు. ఇతర డబ్బు నువ్వు ఆశించబాకు. నీ డబ్బు అయినా పర్లేదు. నీ డబ్బు పోతుంది, నీకు శ్రమ కాదు, నీకు వేరే జరుగుద్ది. ఈ విశ్వాసంతో మనం ముందుకు సాగితే కూడా దేవుడు మన పట్ల ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడు, అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ప్రభు నమ్మండి, ఆ నమ్మండి. క్రైస్తవుని నువ్వు శ్రమతో నువ్వు సిగ్గుపడవద్దు. దేవుని మహిమపరచు. ఆయన శోధించిన వారందరికీ ఆయన సహాయకుడు. ప్రభుకి అన్ని ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాల మానవులకు మనకు వచ్చి ఎన్ని శోధనలు వస్తాయో, ఎన్ని ఇరుకొస్తాయి, అన్ని ఆయన పొందుకున్నాడు, ఆయన అనుభవించాడు ఆయన. అందుకే ఆయన మనకు సహాయకుడు. ఏ కోణంలో మన బాణంలో మనం బలహీనవుతున్నాం ఆయనకి తెలుసు. ఆయనకి సర్వం ఎరిగిన వాడు. నువ్వు మోకరిస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? ప్రభా సహాయం చేయడా? నీకు సమస్తం ఎరిగిన వాడు కదయ్యా. నాకు అసాధ్యం అంటే ఏది లేదని ప్రభు అంటున్నాడు. నాకు అసాధ్యం అంటే ఏది లేదు అంటున్నాడు. మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం అంటున్నాడు. దేవుడా, భర్త స్వభావాన్ని ఎలా మార్చగలడో దేవుడు తెలుసు. భార్య స్వభావం ఎలా మార్చగలడో దేవుడు తెలుసు. పిల్లలు ఎలా మార్చగలడో దేవుడు తెలుసు. కానీ నువ్వు సహించుకుంటూ, ఓర్చుకుంటూ, తగ్గించుకుంటూ, శ్రమలలో దేవుడి పాదాలు పట్టుకుంటూ, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఏకాంతంగా వెళ్ళి కూర్చొని కన్నీరు కాచుకొని ప్రార్థన చేసుకుంటే నిజంగా దేవుడు మనం ఎంతగా డెవలప్మెంట్ చేస్తాడంటే చెప్పటానికి అందరికంటే నేను యోగ్యుడిగా చేస్తాడు. ఎందుకంటే శ్రమలో నుంచి నువ్వు పోరాడేలా బయటకు వచ్చావో ఆ ఆ అనుభవం నువ్వు ఇతరులకు చెప్తుంటే అది ఎంత అనుభూతిగా ఉంటుందండి. బైబిల్ చదువుకొని మనం యోబు గురించి చెప్తున్నాము, దావీదు గురించి చెప్తున్నాము, రూతు గురించి చెప్తున్నాము, మరి ఇంకా మన యేసోబు గురించి చెప్తున్నాము, ఎస్తేరు గురించి చెప్తున్నాము. ఇట్లా బైబిల్లో ఉన్న ఒక మంచి మంచి క్యారెక్టర్ గురించి చెప్తున్నాము. కానీ అది నువ్వు అనుసరించి మన జీవితాన్ని ఇతరులకు పాఠాలుగా చూడండి. ఆ స్త్రీ యొక్క సాక్ష్యాన్ని బట్టి ఆ ఊర్లో ఉన్న సమరీలందరూ అంట మారు దేవుని విశ్వాసం ఉంచారంట. తన అనుభవం చెప్పింది. నేను చేసినవన్నీ చూసిన వాడు, చెప్పిన వాడు మెస్సయ్య కదా రాండి అని చెప్పి అనేకులు తను ఎలాగా అనుభవం పొందిందో, ఎలాగా ఆ ప్రభు యొక్క ఆత్మను పొందుకుందో, ఆ ప్రభు యొక్క శక్తిని ఎలా పొందుకుందో అనేకులు చెప్తుంటే ఆశ్చర్యం నమ్మారు కూడా. ఎందుకంటే ఆ సాక్ష్యము నిజమే. ఒకప్పుడు ఇలాంటి మనిషి కోపిష్ఠురాలు, ఇదివరకు ఎంత కోపిష్ఠురాలు, వీడికి ఎంత కోపము, ఇదివరకు ఇలాంటి క్యారెక్టర్ ఇలా ఉండేదే, ఇలా మారింది. ఆ ప్రజలు కూడా ఆ ఊర్లో కూడా ఆమె చెప్పిన సాక్ష్యం వెంటనే నమ్మారు. వచ్చారంటే కారణం ఏంటి? ఆమెలో ఆ క్రియ జరిగింది కాబట్టి, చూశారు కాబట్టి వచ్చారు ప్రజలు. అట్టగే అందుకని నీ యొక్క అనుభవాన్ని, నీ యొక్క జీవితాన్ని నువ్వు ఇతరులకు పంచుకుని ఉంటే ఎంత అనుభూతి వస్తుందో. ఎంతమంది నీ వాక్యం, ఎంతమంది నీ మాట వింటారో, ఎంతమందికి నువ్వు ఆదర్శంగా కలుస్తావో, ఎంతమందిని నువ్వు ప్రభువులకు నడిపిస్తావో చెప్పడానికి వీలేదండి. ప్రభునికంటే మన దేశం వచ్చి మనం ఇప్పుడైనా సరే శ్రమలలో భయపడుతున్నావా, కలవరపడుతున్నావా? నీకు హాని చేయవాడు ఎవడలేదు ప్రభు. మీరు మంచి విషయాలు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడు ఎవడని దేవుడు మనం ఒక నీతి నిమిత్తం శ్రమపడినా మీరు ధనిలే, వాడు బెదిరింపుకు భయపడకండి. దేవుడు వాక్యం మనతో తోటగా మంచి విషయాలు మనం ఆసక్తి గలవారైతే మనకు హాని చేయవాళ్ళు ఎవరని
తేటగా మనతో వాక్యం మాట్లాడుతుంది. ఎందుకు భయపడుతున్నావు, కలవరపడుతున్నావు? అమ్మా, కలవరపడవద్దు, భయపడవద్దు. ప్రభువును విశ్వాసించు. ఆ ప్రభుత్వ మోహన్ నేను ఒక రోజు సహోదరు వచ్చింది, తన భర్త చర్చికి వెళ్తున్నాడని ఒప్పుకు వెళ్ళొద్దని చెప్పి కొట్టుతున్నాడంట. అయితే ఆమె ఇద్దరు పిల్లలు తీసుకొని చర్చి కాడికి వచ్చేసింది. నేను చెప్తుంటే, నేను వెళ్ళనన్నయ్య, మా ఇంటికి వెళ్ళను, నేను ఉండనన్నయ్య, నా వల్ల కాదు అంటుంది, ఏడుస్తుంది. కాదమ్మా, ఇల్లమ్మా, సహించుకోమ్మా అంటే, లేదన్నయ్య నేను నూజు వచ్చేస్తానన్నయ్య అంటుంది. మరి ఇలా తీసుకెళ్తే వాళ్ళు హిందూ కుటుంబం తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళు మనుషులు రకరకాల ఆలోచిస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ లోపల వాళ్ళ ఆయన తెలిసిపోయింది వాళ్ళ దగ్గరికి వచ్చినాను. అతను ఏమంటున్నాడంటే కేసు పెడతాం, నేను కేసు పెడతాను, నా భార్య ఎక్కడ ఉందో అని అంటాడు. కొద్దిగా నాకు కలవరం వచ్చింది, కొద్దిగా భయపడ్డాను. నేను కూడా అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా మీరు మంచి విషయాలు ఆసక్తి కలవారైతే మీకు హాని చేయడం ఎవరని వాక్యం ఉంది కదా ప్రభా, మరి ఈ బిడ్డని ఆదరించాలి, ఈ బిడ్డని బలపరచాలని కదని 1 గంట 2 గంటలు ఆ బిడ్డతో మాట్లాడి ప్రార్థన చేసుకుని, నా మనసులో ప్రార్థన చేసుకొని మాట్లాడి, మరి మీ నాన్నగారు ఉన్నారా అంటే ఉన్నారని, నాన్నగారికి ఫోన్ చేస్తే ఆ నాన్నగారు, అయ్యా పాస్టర్ గారు మా అమ్మాయిని పంపించండి అయ్యా అన్నారు. సరే బస్సు ఎక్కించాము, పంపించమని ఒక టెన్షన్. ఏమో ఈ పాప మధ్యలో ఏమన్నా అఘాతం చేసుకున్నదేమో, మళ్ళీ అది మన మీదకి వస్తుందేమో, మన మీదకి వచ్చింది కదా అని మళ్ళీ అపవాది ఎంత శోధిస్తుందో నన్ను. అలా టెన్షన్ అయిపోయింది, భయం వేసింది. అయితే ఈ భయములో, ఇరుకుల్లో, శ్రమల్లో నేను ప్రభుకు మొరపెట్టాను. ప్రభా, అయ్యా మీరు మంచి విషయాలు ఆసక్తి కలిసి మీ హాని ఎవరన్నారు కదా, ఆ బిడ్డని ఎట్టయినా సరే వాళ్ళ ఇంటికి పంపించరా ప్రభా, సహాయం చేయరా ప్రభా అని చెప్పి అలా కూర్చొని మనసులోనే మనసులోనే ప్రార్థన చేసుకుని కూర్చోనండి. నిజంగా దేవుడు ఆశ్చర్యకాడు. ఆ పాప ఇంటికి వెళ్ళింది, వాళ్ళ నాన్నగారే ఫోన్ చేశారు, అయ్యా మా పాప ఇంటికి వచ్చింది అన్నాను. అన్నయ్య నేను ఇంటికి వెళ్ళాను అన్నయ్య, బాగానే ఉన్నాను అన్నమ్మ, నీకు వందనాలు కూడా మంచులు, ప్రభా నీకు స్తోత్రం ప్రభా అనుకున్నాడు. చూడండి పిల్లరా, దేవుడు సమస్తము ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత అండి. మన పాప భారం ఆయన మోసాడండి. అందుకే ప్రయాసపడు భారము సంవత్సరాలు నా యొద్దకు మీకు విశ్రాంతి కలగజేస్తాడు ప్రభు. మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే ఇరుకులు, మనకు వచ్చే శోధనలు, నువ్వు ఏ విషయంలో టెన్షన్ పడుతున్నావు అన్ని ఎరిగిన వాడే దేవుడు. మరి దావీదు అనే 120 కీర్తనలో శ్రమలో నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు కదా. మొరపెడతామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేయండి. ప్రభుని కలిగిన మనం దేవుని వాక్యుడికి అర్థం ఏమంటే మరి చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి.